తిరుపతిలోని ఆర్సీ రోడ్లో మూడంతస్తుల భవనం కూలిపోయినటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ప్రమాద శాతం ఎవరికీ ఎటువంటి స్థితిలో మాత్రం ఏమీ జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు కూడా లేకపోవడంతో కూడా పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ బిల్డింగ్ సంబంధించి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బిల్డింగ్ ఆనుకునే పక్కన ఒక గుంత తీయడంతో ఈ యొక్క ఫ్లోర్ అన్నది ఏదైతే బిల్డింగ్ అన్నది కూడా పక్కన ఆ గుంతలోడడంతో పూర్తిగా కూడా గ్రిప్ కోల్పోయి వన్ సైడ్ పూర్తిగా కూడా వాలి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే రెస్క్యూ టీం కావచ్చు, అదే రకంగా పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సంఘటన స్థలం వద్ద ఏం జరిగింది అన్నట్టు కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సరే, ఎవరికైనా ఏమైనా గాయాలు కానీ ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? ఏమీ లేదండి, ఎవరికి గాయాలు లేవు, ఏం లేదు. ఇప్పుడు మామూలుగా అది కూలిపోయేటప్పుడు గోడ క్రాక్ ఇచ్చినప్పుడు నైబర్స్ అలర్ట్ చేసేసరికి దాని కింద ఉన్న లోపల ఉన్న వర్క్ చేసుకునే వాళ్ళు, ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు ఎమ్మటే బయటకు వచ్చేసారు. పెద్ద ప్రమాదం తప్పింది. 3 స్టోరీ బిల్డింగు ఒకసారి కింద ఒక 6 అడుగుల ట్రెంచ్ కింద దాకా ఒక 22 అడుగుల పాటు తవ్వేసరికి అది కింద బేసు ప్రాబ్లం వచ్చేసి 3 స్టోరీ బిల్డింగ్ ఒకసారిగా పక్కకి కూలిపోయింది అనమాట. అది ఏమి ప్రమాదం ఏమి లేదు, లోపల కూడా ఎవరు లేరు, అసలు ఎవరికి ఏం లేదనేది చెప్తున్నారు. దాని ఉంటే ఈ పాటికి తెలిసి ఉండేది, ఎవరికి ఇంజరీస్ ఏం లేవు. పక్క మట్టోళ్ళు చూస్తాం. ప్రధానంగా ఏదైతే ఈ బిల్డింగ్ ఆనుకునే పక్కన ఒక గుంత లోడ్డం, ఆ పక్కనే ఉన్నటువంటి బేస్ ఏదైతే ఉందో దీనికి సరైనటువంటి గ్రిప్ లేకుండా పోవడంతో బిల్డింగ్ అనేది ఒక్కసారిగా వన్ సైడ్ వాలిపోవడంతో మొత్తం కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఒక కింద ఫ్లోర్లో బైక్ సంబంధించినటువంటి మెకానికల్ షోరూమ్ కూడా ఒకటి ఉంది. అయితే ఎవరు కూడా లేకపోవడంతో ఇక పెను ప్రమాదం తప్పిందని భావించాలి. అయితే ప్రధానంగా ఈ 3 ఫ్లోర్లు అన్నది కూడా చాలా దృఢంగా కట్టినప్పటికీ కూడా పక్కన ఏదైతే గుంతలోడడం, ఆ యొక్క బేస్మెంట్కి గ్రిప్ లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుడు కూలైన తరుణంలో అతను ప్రత్యక్షంగా చూశారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చూసారండి పడినప్పుడు? ఒక్క రవ్వ సార్, నేను ఆడ గోడ కట్టుకుంటున్నాను సార్. అదే కలవ ఎత్తుకొని పోదాం అనేసి ఆడ ఒక్క రవ్వ చీలింది, కలవ ఎత్తుకొని తిరుక్కొని పడిపోయింది అంతే. ఇంకెవరికి ఏం మనుషులకి ఏం కాల అంతే. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఇది? 4 అంతే. ఎవరు లేరు అప్పుడు? ఎవరు లేరు, మనుషులకి ఏం కాల. మీరు ఎంత దూరంలో ఉన్నారు ఇప్పుడు? ఇవన్నీ మిల్లర్ కానీ ఆ గోడ కట్టినాను చూడ, చెమ్మ డ్రైవర్ ఆడికి. ఆడ పక్కన లోడ్ ఉంది, ఎంత లోతు లోడ్ ఉన్నారు? మనం నువ్వు ఇక్కడ పనిచేస్తావు? నేను ఇక్కడ పని చేశాను. చూస్తున్నా, ఈయన ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి. ఈయన పనిచేసుకుంటున్నటువంటి తరుణంలో ఆ గోడలు ఏదైతే క్రాక్ ఇచ్చి వన్ సైడ్ వాళ్తున్నటువంటి విధానం కూడా ఈయన వెంటనే చూసి ఇక్కడ ఉన్నటువంటి వారికి అంతా కూడా ఆయన అలర్ట్ చేసి అరవడంతో ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ 3 ఫ్లోర్ల బిల్డింగ్లో మాత్రం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. లేకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రమాద స్థాయి కూడా ఉండేదని చెప్పాలి. ఎందుకంటే 3 ఫ్లోర్లో కలిగినటువంటి బిల్డింగ్ అనేది ఒక్కసారిగా పూర్తిగా ఆ పక్కన లోడినటువంటి గుంత వల్ల ఈ గ్రిప్నెస్ కోల్పోయి వన్ సైడ్కి వాలిపోవడంతో ఇక బిల్డింగ్ అన్నది కూడా కూలిపోవడం జరిగింది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కానీ లేకపోతే ప్రమాద శాతం ఎవరికి ఏం కాలేదన్నది కూడా పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే పక్కన కొంచెం దూరంగా ఉన్నటువంటి వారికి కొంత రాళ్ళెగిరి పడినటువంటి ఒకరిద్దరికి చిన్నపాటి గాయాలైనటువంటి వారినంతా కూడా హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి. అయితే ఒక పెను ప్రమాదం మాత్రం తిరుపతిలో తప్పిందని చెప్పాలి. 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కోవడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారిగా ఏం జరిగిందో అన్నటువంటి ఒక భయం, ఆందోళన కూడా చెందినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.